మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం నెలకొంది. సీసీ కార్నర్ వద్ద 2 ఎలక్ట్రికల్ షాప్స్ దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించారు. ఏదో కొడతారు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది కానీ మరి వాడు అడ్డీనా చిన్న ట్రైనింగ్ తీసుకొని మరి ట్రైనింగ్ వేసుకొని ఇక మనం చెప్తే ఇంటర్ ఇక మాట్లాడుకోవడే నాకు తెలుసు ఇక మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం నెలకొంది. సీసీ కార్నర్ వద్ద 2 ఎలక్ట్రికల్ షాప్స్ దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో కూడా సీసీ కార్నర్ వద్ద కూడా 2 ఎలక్ట్రికల్ షాపులో కూడా షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టు ఇటు యజమానులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా నిర్ధారించారు. ముఖ్యంగా కూడా ఈ ఆదర్శ సీసీ కార్నర్ వద్ద ఆదర్శ ఎలక్ట్రికల్ షాప్ అదేవిధంగా కూడా రాజా ఎలక్ట్రికల్ షాప్ అని చాలా పెద్ద షాప్స్. ఈ షాపులో ఒక షాపులో షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదం సంభవించారు. మరో షాపు కూడా మంటలు అంటుకొని కూడా 2 గంటల పాటు కూడా మంటలు కొనసాగినటువంటి దగ్ధం అక్కడున్నటువంటి సామాన్లను దగ్ధం కావడం జరిగింది. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా దాదాపు 2 గంటల పాటు కూడా శ్రమించి కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా కూడా ఇక ఒక రకంగా ఘోర ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఎందుకంటే పక్క ఇంకా కూడా చాలా షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ అన్నింటిని కూడా మూసివేసి కూడా నీళ్లు చల్లడంతో కూడా ఈ 2 షాపులు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. భారీగా కూడా ఆస్తి నష్టం జరిగినట్లు కూడా ఇటు ఫైర్ సిబ్బందితో పాటు యజమానులు కూడా అంగీకరించి తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇవి 2 షాప్స్ కూడా ఈ ప్రాంతంలో చాలా పెద్ద షాప్స్ కాబట్టి ఇక భారీగా కూడా నష్టం జరిగినట్టు కూడా తెలుపుతా ఉన్నారు. ఇక ఏదైతే ప్రమాదం నివారణ కూడా ఏదైతే అక్కడ ప్రధానంగా కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఈ ప్రమాదం సమయంలో ట్రాన్స్ఫార్మర్ పేలి కూడా శబ్దం రావడంతో కూడా ఇంకా కూడా చాలా మంది భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఫైర్ సిబ్బంది చర్చగా వ్యవహరించి కూడా మంటలను అదుపులోకి తీసుకోవడం అయితే జరిగినటువంటి పరిస్థితి. రావ్య, రైట్, థ్యాంక్ యూ అరుణ్.